హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు వడ్డీతో సహా. ఒక ఊళ్ళో ఒక పేద రైతు ఉండేవాడు. పంటలు పండాక అప్పులు చేసి పంటలు పండినప్పుడు ఫలసాయం అంతా వడ్డీ కింద చెల్లుగట్టి ఆ రైతు అడిగంటాడు. ఆ స్థితిలో వాడు వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో చూడు, నా దగ్గర నుంచి ఇక నీకు చిల్లుగవ కూడా రాదు. నాకు ఉన్నదంతా అయిపోయింది. నువ్వు చాలా డబ్బు గడించిన వాడివి కనుక ఆ కిటికేదో చెబుతావా, నేను కూడా సుఖంగా బతుకుతాను అన్నాడు. ఓరి పిచ్చివాడా, డబ్బు ఆ రాముడు ఇవ్వాల్సిందే అన్నాడు ఆ వడ్డీ వ్యాపారి. రైతు ఆ రాముణ్ణి అడిగి డబ్బు తెచ్చుకోవడానికి ప్రయాణమయ్యాడు. వాడి భార్య వాడికి 3 రొట్టెలు కట్టి ఇచ్చింది. కొంత దూరం పోయాక రైతుకు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. రైతు తన మూట విప్పి ఒక రొట్టె ఆ బ్రాహ్మడి చేతిలో పెట్టి, స్వామి, నేను రాముని చూద్దామని పోతున్నాను. తమకు తెలిస్తే దారి కాస్త చెప్తారా అన్నాడు. బ్రాహ్మడు రొట్టె తీసుకొని ఆకాశం కేసి చూసి కళ్ళు మూసుకొని ఏమీ అనకుండా తన దారి తాను పోయాడు. రైతు మరికొంత దూరం వెళ్ళాక ఒక యోగి ఎదురయ్యాడు. రైతు యోగికి ప్రణమిల్లి లేచి తన మూట్లోంచి ఇంకొక రొట్టె తీసి ఇచ్చి, స్వామి, రాముడి దగ్గరికి వెళ్ళాలి, దారేటు అని అడిగాడు. యోగి మౌనస్వామిలాగా మాట్లాడక తన దారిని తను వెళ్ళాడు. మరికొంత దూరం వెళ్ళాక దారి పక్క ఒక పేదవాడు కనిపించాడు. ఆ మనిషిని చూస్తేనే ఎంతో కాలంగా అన్నం తిన్న పాపాను పోయినట్లు లేడు. రైతు అతన్ని చూసి జాలిపడి అతని పక్కనే కూర్చొని తన వెంట తెచ్చిన 3వ రొట్టె ఇచ్చి తినమన్నాడు. ఆ పేదవాడు ఆ రొట్టెని తిని, ఎక్కడికి పోతున్నావు బాబు అని అడిగాడు. రాముని చూస్తే డబ్బులిస్తాట, అందుకే చూడబోతున్నాను. ఎవరడిగినా దారి చెప్పకుండా ఉన్నారు, తెలిస్తే కాస్త చెప్దు అన్నాడు రైతు. పేదవాడు నవ్వి, నేనే రాముణ్ణి, నువ్వు ఎక్కడికి పోనవసరం లేదు. ఇదిగో ఈ శంఖం తీసుకో, దీన్ని ఎలా ఊదాలో నేను చెబుతాను. నువ్వు ఏది కోరినా ఈ శంఖం ఊదగానే ఆ కోరిక సిద్ధిస్తుంది అన్నాడు. రైతు ఆ రాముడి సహాయంతో శంఖం ఊదటంలో గల కిటుకు తెలుసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. అది మొదలు రైతుకు ఏ లోటు లేదు. ఏది కావాలన్నా శంఖం ఊదగానే దానంతట అదే వచ్చేసేది. ఒకనాడు వడ్డీ వ్యాపారి రైతు దగ్గరికి వెళ్ళి సంగతంతా తెలుసుకున్నాడు. తర్వాత రైతు శంఖం దొంగిలించి తన ఇంటికి తీసుకుపోయాడు. కానీ వాడికి దాన్ని ఊదే వైనం తెలియలేదు. అందుచేత వడ్డీ వ్యాపారి రైతు వద్దకు వచ్చి, ఇదిగో చూడు, నీ శంఖం నా దగ్గరికి వచ్చింది. నీకు దాన్ని ఒక షరతు మీద అయితే ఇస్తాను. ఆ శంఖం వల్ల నీకు ఎంత కలిగితే నాకు రెట్టింపు కలగాలి. అలా కాదంటే నేను ఆ శంఖాన్ని నీ పాత బాకి కింద జమ వేసుకుంటాను అన్నాడు. విధి లేక రైతు సరేనన్నాడు. వడ్డీ వ్యాపారి శంఖం తిరిగి ఇచ్చాడు. అది మొదలు శంఖం రైతుకు ఏమిచ్చినా వడ్డీ వ్యాపారికి మాత్రం రెట్టింపు ఇస్తూ ఉండేది. ఇంతలో ఒకనాడు రైతుకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. వాడు తన మనసులో నా కన్ను ఒకటి పోవాలి అని కోరుకొని శంఖం ఊదాడు. రైతుకు ఒక కన్ను పోయింది. వడ్డీ వ్యాపారికి 2 కళ్ళు పోయాయి. రైతుకి తృప్తి కలిగింది. కథ కంచికి మన నిద్రకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.